ఈ పచ్చి లంజిని చూడండి అన్న. అలాగే ఇదిగో ఈ లంచ కొడుకుని కూడా చూడండి. వీళ్ళిద్దరూ భర్త లేని సమయంలో రొంకు మొగుని తెచ్చుకుంది ఆ లంచి. ఈ లంచా కొడుకు వచ్చేసి ఇద్దరు భర్త లేని సమయంలో, భర్త దూరంగా ఉన్న సమయంలో అయితే వీళ్ళైతే వ్యభిచారం అయితే, మరి భర్తతో చేస్తే సంసారం, వేరే మొగుడితో చేస్తే వ్యభిచారమే కదన్నా. భర్తగా నేను పట్టుకుని వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వాళ్ళే నా పైన తిరిగి కేసు పెట్టి నా మీద దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నన్ను చాలా చిత్రహింసలు పెడతారన్న. ఈ వీడియో దయచేసి అందరికి షేర్ అయ్యేలాగా కొంచెం చూడండి అన్న. నాకు న్యాయం జరిగేలాగా చూడండి దయచేసి ప్లీజ్. ఓకే, ఈ లంచ్ పోగాతో పక్క వచ్చేసింది తినే అమ్మందేంగా. మొగుడింటికి వెళ్ళినప్పుడు లంచ్ ఉండే ఎవరు తీసి తెచ్చుకున్నావే? ఏ లంచ్ అన్న ఇంట్లో అన్న అని ఇంట్లో లంచ్ తొలిపి నువ్వు. తొలిపి నాగా గమ్మును తొలిపిరా. రే గమ్మును తొలిపిరా. బుల్పండు తొలిపి నీకు అమ్మ రే. నువ్వు ఉండరా, లోపల రా నువ్వు. పోలీసు వారు మేము వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇదిగో అవును వాళ్ళింటికి వాళ్ళ బంధువులకి వాళ్ళ అక్క అయినటువంటి దేవీశ్వర్ గారికి అయితే అప్పచెప్పేయడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ తర్వాత ఆ కూతుర్ని ఏం చేసామంటారు అవన్నీ ఏం లేకుండా వాళ్ళ అక్క గారికి ఏమండి ఇదిగోండి మీ చెల్లి గారు. ఓకేనా, మీరు ఒకసారి అడిగారు కదా మా చెల్లి ఏమన్నా అయిపోతే ఎలాగా ఏంటి. కాదండి పర్లేదండి, ఐడితో ఏం కాదండి. సరే అమ్మా, నిన్న అప్ చెప్పేసానే. ఓకేనా, అదిగోండి తీసుకెళ్ళండి, అప్ చెప్పండి. అమ్మా పైన టవల్ వేసుకుంటే మేము ఫోటో తీస్తాం. మీ భర్త గారు లేదమ్మా, ఆయన కూడా రమ్మను, మేము ఫోటో తీసుకుంటాం. అంటే రేపు ఉదయం 11 గంటలకు రండి, తీసుకుని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని నేను మీ దంపతులు ఇద్దరు రండి. అమ్మ బయటికి రా అన్నగారు చూసుకోండి. మరి మేమైతే తీసుకొచ్చి అప్ చెప్తున్నాం. ఎందుకంటే వదిన గారు ఇది వరకు ఒకసారి అడిగారండి, ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నావు, ఫోన్ ఎత్తి ఓయ్ ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు, నీకు బాధ్యత లేదని అడిగారు వదిన గారు. అన్నయ్య గారు ఇదిగోండి ఆవిడ తీసుకొచ్చి మీకు అప్ చెప్పాం. ఆవిడ వేరే ఆయనతో దొరికింది, తీసుకొచ్చి అప్ చెప్పాం మీకు. మేమైతే ఇదిగో కానిస్టేబుల్ గారితో కలిసి వచ్చి అప్ చెప్పాం. ఓకేనా, అది మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆవిడకి ఏం జరిగినా ఎలా చేసుకున్నా ఏమైనా అది